హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సేమియాలతోటి మామిడికాయ పులిహోర చేసి చూపిస్తానండి. ఎప్పుడూ చేసే సేమియా నిమ్మకాయ పులిహోర, సేమియా ఉప్మా కాకుండా ఇలా ఒకసారి సేమియాతోటి మామిడికాయ పులిహోర చేసి చూడండి, చాలా బాగుంటుంది. సేమియాలను ఉడికించడం కోసం తీసుకున్న గిన్నెలోకి సగం వరకు నీళ్ళని తీసుకోవాలి. ఈ నీళ్ళకి కొలత ఏముండదండి, కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఉప్పు వేసుకుని నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్లు ఈ విధంగా మరుగుతూ ఉండగా 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోవాలి. ఇలా నూనె వేయడం వలన సేమియాలు పొడి పొడిలాడుతూ ఉడుకుతాయండి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు సేమియాలని వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ సేమియాలని కలుపుతూ 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మాత్రమే సేమియాలను వేసుకోవాలండి. నీళ్లు మరగకుండా సేమియాలను వేసుకుంటే సేమియాలు తీసుకున్న ప్యాన్కి అడుగంటుతాయండి. ఈ విధంగా పట్టుకొని చూస్తే ముక్కవ్వాలి. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికించుకున్న సేమియాలని చిల్లులు జల్లెల్లోకి తీసుకుని చల్లటి నీళ్లను పైనుంచి వేసుకోవాలండి. చల్లటి నీళ్లు వేయడం వలన సేమియాలు మరింత ఉడకకుండా ఉంటాయి. ఈ విధంగా సేమియాలని ఉడికించుకోవాలండి. మన ఛానల్లో సేమియా తోటి చేసిన చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి, ఒక్కసారి చూడండి. సేమియాలని మంచినీళ్ళు తాగే పెద్ద గ్లాస్ తోటి తీసుకున్నాను కదండి. అలాగే 2 పుల్లటి మామిడికాయలను తీసుకుని ఈ విధంగా తురుముకుని పెట్టుకోవాలి. ఈ మామిడి తురుము 1 కప్పు వచ్చిందండి. మామిడికాయ పుల్లగా ఉండాలి. పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వేరుశనగ గింజలు వేసుకుని ఈ పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీకు నచ్చితే జీడిపప్పుని కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువని కూడా వేసుకుంటే పులిహోర రుచి చాలా బాగుంటుందండి. ఈ పోపు అంతా దూరగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, 2-3 రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పులిహోరకి కొద్దిగా పోపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఈ పోపు అంతా ఇలా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకుని తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసుకోవాలి. మామిడికాయ తురుము 1 కప్పు తీసుకుంటే సరిపోతుందండి. మామిడికాయ పుల్లగా ఉండాలి. ఇప్పుడు ఈ మామిడికాయ తురుముని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మామిడికాయ ఉడకడానికి ఎక్కువగా టైం పట్టదండి. ఇప్పుడు ఇందులోకి పులిహోరకి తగినట్లుగా ఉప్పుని వేసుకోవాలి. నూనె పైకి వచ్చే విధంగా కలుపుతూ మగ్గించుకోవాలండి. ఒకవేళ మీరు తీసుకున్న మామిడికాయ తురుము పులుపు సరిపోలేదనుకోండి, కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. తీసుకున్న మామిడికాయ తురుము పచ్చివాసన పోయి బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న సేమియాలని వేసుకోవాలి. ఈ సేమియా మామిడికాయ పులిహోర రుచి చాలా బాగుంటుందండి. ఇందులో మీకు నచ్చితే ఆవ పొడిని కూడా వేసుకుని ఆవ పెట్టుకోవచ్చు. ఊరిన కొలది రుచి చాలా బాగుంటుందండి. మన ఛానల్లో చాలా రకాల పులిహోరల రెసిపీ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదండి ఏ విధంగా పొడి పొడిలాడుతూ వచ్చిందో. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా, నైట్ డిన్నర్గా అయినా తేలికగా అరుగుతుందండి, చాలా బాగుంటుంది. ఈ సీజన్లో దొరికే మామిడికాయలతోటి ఎప్పుడూ చేసే విధంగా కాకుండా సేమియాలతోటి ఈ విధంగా మామిడికాయ పులిహోరని ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేస్తారు, అంత రుచిగా ఉంటుంది. చేసిన వెంటనే కంటే కొద్దిసేపటికి మామిడికాయ పులుపు అంతా సేమియాలకి పట్టుకొని చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేశారనుకోండి, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.